రాజకీయ పెద్దవాళ్ల గొడవల్లో అధికారులు బలిపశువులు కాకుండా చూసుకోవాలని నేను గతంలోనే చెప్పా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ప్రభుత్వం నిర్ణయం, రాజకీయ నిర్ణయం చేశారు. చేసినప్పుడు అక్కడతో వదిలేయాలా? పదే పదే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో చేసే వాదనలన్నిటికీ ఇక్కడ కౌంటర్లు ఇవ్వడం అన్నది అప్పట్లో సంజయ్ అనేటటువంటి ఐపీఎస్ అధికారి చేసుకొచ్చారు, సిఐడి. నేను అప్పుడే ప్రస్తావించా, అనవసరంగా ఇది మాట్లాడుతున్నారు ఈయన, పొనవోలు సుధాకర్ రెడ్డి. వీళ్ళు రాజకీయ స్టేట్మెంట్లు అధికారులు ఇస్తున్నారు, అధికారుల స్టేట్మెంట్ రాజకీయ నాయకులు ఇస్తున్నారు. వాళ్ళేమో చట్టాలు చెప్తుండేవాళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళేమో రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తుండేవాళ్ళు. ఎందుకు ఇది అన్నటువంటిది ఆనాడే ప్రస్తావించా. ఇప్పుడు అది స్వయంగా ఫేస్ చేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంజయ్ ఇప్పుడు జైలు పాలయ్యి ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఆయన అరెస్ట్ని అడ్డుకోలేదు. ఇప్పుడు ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి శిక్షణ పేరుతో ఇచ్చేటటువంటి దానికి పేరుతో ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు తినేశారు, ఆ డబ్బులు ఏం చేశారు, ప్రతి మీటింగ్లో 350 మంది వస్తున్నారని లెక్కలు రాశారు, ఇదంతా అంటే నేను అన్ని రూల్ ప్రకారమే చేశానంటారు ఆయన. సహజంగా కేసు ఏమి నిలబడేది కాదు, చచ్చేది కాదు. కాకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టించినందుకు ప్రతీకారం ఇక్కడ రెడ్ బుక్ చెప్పినటువంటి విధంగా వాళ్ళని వెంటాడటం అన్నటువంటిది. సునీల్ దగ్గర నుంచి సంజయ్ దాకా. సునీల్ అరెస్ట్ చేయడానికి నిరాకరించారు, అందుకని ఆయన పక్కన పెట్టి సంజయ్ని తీసుకొచ్చారు. సంజయ్ అరెస్ట్ చేశారు, ఆయన ఇప్పుడు జైలు పాలై ఉన్నారు.